అవుతుందా? ఓకే ఓకే చాలు ఏదో ట్రై. ఆ వీడియో పాజ్ పెట్టయితే అలాగే పాజ్లో పెట్టి ఉంచేస్తాను. మళ్ళీ మనం అలా బిట్టుగా చేద్దాం. మనకి ఇప్పుడు ఐడియా లేదు కదా, సరదాగా ట్రై చేస్తున్నాం కాబట్టి. నీ ఫేస్ తీయడం లేదు, ఓన్లీ ఉల్లిపాయలే చేస్తాను. వద్దు వద్దు అవసరం లేదు. అమ్మ బియ్యం నానేసా కదా? అవును, నీళ్ళు వేస్తుంటారా? కడిగి చదువుతాను. అమ్మ నీళ్ళేసి ఉంచమ్మా. నీళ్ళైనా మరి నీళ్ళు అయిపోతే ఎలాగవుతుంది? వేస్తాను. చూసుకొని పోయింది అలాగేలే, అవన్నీ చూసుకుంటాం మేము. కొంచెం నీళ్ళు వేసి చాలు. బియ్యం నానేయడం అంటే నీళ్ళు వేయడం, మరి అలా కడిగి చదివేస్తాను. జస్ట్ అందులో ఎక్కువ వాటర్ వేసి అసలు తీపని ఫేస్ నీరు కూడా చెప్తాను. ఫేస్ తీయాలా? కొయ్యి చూడు నీళ్ళు పోసేస్తున్నాను. అది పోసి అమ్మ, అలాగా పోసి పర్వాలేదు. పర్లేదు పర్లేదు ఏంటండి ఏంటంటే చాలు. కొంచెం ఏంటంటే కొంచెం మొలగాలి, పూర్తిగా మొలగాలట. అంటే అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. పాజ్ పెట్టండి. మిగతా సగం మా ఫ్రెండ్ కట్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేయండి. మనకు అసలు ఓపిక తక్కువ. ఇలాగే కదా కొయ్యాలి. అరక్ కదా దాన్ని తిప్పురా, అరక్ కాదురా, ఇలా కాదురా, ఇలా పెట్టి ఇలా ఇలాగే కదా. ఎస్ జాగ్రత్త. సరే సరే, అర్థమైందిలే. మీద దాంట్లో కంటిన్యూ అవుదాం. మా సెటప్ చూడండి ఒకసారి. రెడీగా ఉంచుకున్నాం. పుదీనా, కొత్తిమీర కూడా తీయాలి. ఎగ్స్ ఎందులో వేసారు? ఎగ్స్ పక్కన పెట్టి ఇప్పుడు అర్జెంట్ కాదు, లాస్ట్ లో చూడండి. చికెన్ రెడీగా ఉంచుకున్నాం. లాస్ట్ లో దీంతోనే ప్రిపేర్ చేయాలి. లాస్ట్ లో అది వేస్తాం. గుడ్లు అందులో వెయ్యం. ఇది కంటిన్యూషన్ కదా? కంటిన్యూషన్. చాలు చాలు చాలు. అది అయిపోయాక అప్పుడు ఇంకోటి తేద్దాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక, బ్రౌన్, లైట్ బ్రౌన్. ఇది చాలు బ్రహ్మాండం. ఒకేసారి అవ్వదు, అవ్వకపోవచ్చు నాకు తెలిసి. వెయ్యి లేకపోతే నూనె పైకి వచ్చేస్తుంది అంటారు. ఇంకొక అంచం ఇవ్వాలా? చూడండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం అవ్వాలి కదా, కలర్ మారాలి. కలర్ నీకు బ్రౌన్ కలర్ వస్తే, ఎక్కడొచ్చింది వైట్గా ఉంది. బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు తీసేసి మళ్ళీ అవి వేయాలి. లైట్ బ్రౌన్ వచ్చిందండి ఇప్పుడు గోల్డ్ కలర్లోకి. ఇలాంటప్పుడు తీసేయాలి. ఇంకా ఎక్కువ చేసామంటే మాడిపోద్ది, టేస్ట్ పోద్ది. పర్వాలేదు, సరిపోద్ది. అందుకే పొయ్యి ఆపేసాం కదా, మళ్ళీ పొయ్యి వెలిగించాలి. అది మొత్తం తీసేయాలి. ఇది మనం మ్యారినేషన్ వాడదాం. నవ్వుతున్నావా? నాకు నవ్వు వస్తుంది. ఆఫ్ చేసి చెప్తాను.
బిర్యానీ మీదకి మళ్ళీ ఫ్రై అయ్యే మళ్ళీ బిర్యానీ చక్కర్లేదు ఇంక అన్నిసార్లు. పర్లేదు, మళ్ళీ రెండో బాయ్ చేస్తున్నాం కదా. అవును చేస్తున్నాంలే కానీ నన్ను అనుకోలేదు. హలో, ఇప్పుడు మనం మ్యారినేషన్ చేయబోతున్నాం. మామూలు మాట అన్నారు. ఈ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? కత్తిరేదురా? యాక్చువల్ ఫ్రెష్తో అయితే బాగుంటుందిరా, అలా వేసేస్తున్నాం కానీ మనం. పర్వాలేదు, ఇంకెంత ప్రశ్న ఉండాలి. ఫ్రెష్ అంటే మీన్స్ అది మనం చేసుకుంది అయితే ఫ్రెష్ అంటే. అది కూడా వేసి. ఇది 2 kgs చికెన్ కదా? 2 kgs. 1 kg రైస్. ఓకే. పాస్ కొట్టి యాక్చువల్లీ అలా చేసేవి ముద్దలాగా వస్తుంది పేస్ట్లో కొంచెం అటు ఉంటుంది. అదే మా అమ్మగారు అలా చేస్తారు. అందులో పడేయాల్సింది పేస్ట్. అలా తగలకూడదురా. ఏంటి పోలే, చెయ్యి. ఇక పచ్చిమిర్చి చేస్తారు. రెడ్ ఆనియన్స్. ఓకే, రెడ్ ఆనియన్స్ అన్నీ పడిపోతాయి. వేస్తాం కదా. కొత్తిమీర, పుదీనా చాలు. ఇంకా వేయాలా? లాస్ట్లో వేయాలి కదా. లాస్ట్లో అందుకే ఇంకుందా? ఉన్నది. షూరా? అదిగో పుదీనా ఉంది కదా. కొత్తిమీర సరిపోదు కదా. ఒరే, ఉప్పు కారం చెప్పలేదు కదా. ఒరే, పాస్ కొట్టరా. ఒకసారి వేరే లెమన్ వేయండి. లెమన్ వేస్తాం, కొయ్యాలి. పాస్ కొట్టు. పాస్ పెట్టాలా? ఇప్పుడే లెమన్ ఎన్ని వేస్తావు? 4. అంటే 2 చెక్కలు. ఓకే. ఒకసారి ఇట్లు ఇవ్వు. వేస్ట్ అది. సరదా. అదే ఇప్పుడు అన్నీ అయిపోయినట్టే. ఈ ఆయిల్ కూడా ఇప్పుడు ఇందులో వేయాలి. దేంతో తీయి చెప్తాను. ముందు కలిపి చెప్తాను, తర్వాత వెళ్తుంది. కలుపుతూ తీయ. సాల్ట్ వేసాను కదా. సాల్ట్, కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసావు. ఇంకేమైనా మర్చిపోయలేదు కదా. సరే, ఇది కూడా వేయాలి కదా. ఆ మసాలా ఇది ఈ మసాలా కూడా వేస్తున్నాము. కానీ మసాలా వేస్తా సరిపోద్ది. ఎందుకు చాలు? ఏమో లేదు, కలిపి చెప్తాను, తర్వాత చూద్దాం. మసాలా ఎంత ఉంటే నీకు అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే అది అందులో కలాలి కదా. చాలు ముక్క అంతా పట్టించు. ఇది సరిపోతుంటావు కదా. కారం చాలదురా. కారం చాలదులే. ఓకే, అది కాదు అంటుంది, మనం వండడానికి సరిపోతుంది కదా. కారం చాలదు అబ్బాయి, కొంచెం పాస్ పెట్టి చెప్తా.
నువ్వు చెప్పు ముక్క ముక్కకి మసాలా పట్టించాలి. మొక్కకి బాగా మసాలా పట్టిస్తున్నారు. నువ్వే చెప్పు. పచ్చిమిర్చి చేసాం కదా. వేసుగా ఏం చేస్తున్నారా? అదే నువ్వు టేస్ట్ చూసి చెప్తావా? అలా నాకు ఐడియా లేదు. ప్లీజ్ అవుతున్నప్పుడు నాకు తెలియదు, అయిన తర్వాత చెప్పగలను కానీ. బాగా గట్టిగా ముక్కకు పట్టేటట్టు చెయ్యి. మరి అంత ఎక్కువ ఇద్దేమరా? వేస్తాను. సరే ఎనఫ్ ఎనఫ్ చాలు. కాలుతుందేమో. కాలుదా? కంగారు పడక. దాంతో కలుపు బాగుంది. అలాగే చూపించాడు మొన్న నెట్లోనే. అలాగే చూపించారు. మొన్న అలాగే చూపించారు. వాళ్ళు చెక్ చేశారు, అలాగే చూపించారు. ఇంకా ఆయిల్ వేయాలా? కొద్దిగా వేస్తాను. కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత చెప్పబడిపోకూడదు. చూసి చాలు చాలు చాలు. చూడటానికి బాగుంది. టెక్స్చర్ బాగుంది. టేస్ట్ అలాగే ఉంటుంది. పచ్చళ్ళగా ఉంది. ఆవకాయ పెట్టినట్లు ఉంది. వదిలేద్దాం 1/2 అవర్. ఇంకా ఆ ప్రాసెస్ చేద్దాం. చికెన్ పొయ్యి మీద పెట్టాం. చికెన్ పొయ్యి మీద పెట్టా, అది ఉడుకుతుందండి. చూపించి చికెన్. అరే ఈ టైంలో లైటింగ్ ఆన్లోనే ఉందా? ఇప్పుడు ఇది ఫ్లాష్ ఎక్కడ ఉంది దీనికి? ఫ్లాష్ ఆపి చెప్తాను. లైటింగ్ చాలు. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఓకేనా? ఇలా ఉన్నాయి. ఇందులో వాటర్ మరిగిస్తున్నాం. ఫుల్గా ఎగిరా సరిపోదురా, ఫుల్ మునిగిపోదు. దానికి త్రిబుల్ ఉండాలి యాక్చువల్గా అయితే రైస్కి. మరి వస్తుంది మరి, ఎందుకే మనకి సరిపోద్దు లేదా చూసుకోవాలి. అది యాక్చువల్లీ ఎక్కువ ఉంది కదా, అదే డౌట్. ఇందాక అందుకే అడిగాను సరిపోద్దా అనేసి. మీరు సాల్ట్ వేస్తున్నాం. ఒకసారి సాల్ట్ చెప్తాను. ఉప్పుగా ఉండాలి. మరీ ఎక్కువ మరీ ఉప్పుగా ఉన్న బాగోదు, చూసుకో. ఒకసారి అది కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయి. కొంచెం ఉప్పుగా తగిలితే అది కరెక్ట్. కొంచెం మరగని. కొంచెం మరగని అప్పుడు వేద్దాం. నేను మా ఫ్రెండ్ కలిసి బిర్యానీని మరగపెడుతున్నాం. బాగా బిర్యానీని పాడు చేస్తున్నాం. బాగా బిర్యానీ లాంటిది తయారు చేస్తున్నాం. దమ్ బిర్యానీ డబల్ మసాలా. ఓకే చార్లే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాడు.
ఇంకొందా? కొద్దిగా ఇంకో ప్యాకెట్ ఉందా? ఇంకోటి లేదురా, ఒకటే ఉంది. ఒకటేనా? సరిపోద్దాం, ఓకే ఓకే. సరిపోద్ది, ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేస్తాం. చూడండి మసాలాలు. హోల్ గరం మసాలాస్ అన్నీ అందులో వేసి పెడతాను. లెమన్ 2 పిండి చెప్తాను. లెమన్ ఒకటి పిండి లెమన్ వేయచ్చా ఇందులో? వేయచ్చు. మిషన్ కావాలి. మరి ఇంకోటి మర్చిపోయాం, ఆయిల్ వేయాలి మొక్కకు. వేద్దాం. మేము హీట్ అవ్వాలి ఇది అసలు. హీట్ అవుతుంది, ఎందుకు అవుతుంది? దగ్గర అయిపోతుంది, అదే సేపు హీట్ అవ్వాలి. ఇందాక మనం చేసాం కదా ఆయిల్ ఫ్రైడ్ అని, అదే వేయాలి. ఈ కొంచెం చేస్తాం. చెప్పు, ఇందాక ఫ్రైడ్ వేసిందా? మనం ఇప్పుడు వాటర్ మరగబెడుతున్నాం. అసలు మరుగుతుంది. ఓకే, మూతేసి చికెన్ కూడా బాయిల్ చేస్తున్నాం. చికెన్ కూడా బాయిల్ అవుతుంది. ఇంక రెండు కలిపి సన్నటి లేయర్ల మీద వేయడమే. ఇప్పుడు చూసావా? ఇప్పుడు ఉడికింది కొద్దిగా, కొంచెం ఉడుకుంది. మనం అయితే ఇప్పుడు అన్నీ సరిపోయలేదు, మసాలాలన్నీ చూసావా? ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చూడు. లేదు, నేనే చెప్తాను. ఇప్పుడు దాని సంగతి చూద్దాం. ఆల్మోస్ట్ అది కూడా అందులో వేస్తున్నావు. ఆగు బాబు, వేస్తాను, ట్రై చేస్తున్నాను. సరిపోతుంది. యాక్చువల్లీ ఫుల్ హీట్ మీద ఉండదు అది. ఫుల్ హీట్ మీద ఉంది బాబు. ఇందులో కొంచెం వాటర్ తీయాలేమో డౌట్ నాకు. వాటర్ తీయాలా? పొంగిపోద్ది. తీస్తాను ఒకసారి కొంచెం వాటర్ తీసి. వాటర్ వంపి మనం అలాగా చేసి. అలా కాదు, ఆ వాటర్ వంపిరా, ఇంకేం చేసేద్దాం అలాగా. చూడండి, ఇది రైస్ ఉడుకుతుంది. ఇది కూడా చూపించు. ఇది కూడా చూపిద్దాం. ఇక్కడ చికెన్ కూడా ఉడకబెట్టేస్తున్నాం. మా పూర్తి రాదు కాబట్టి ఉడకబెట్టి అందులో మిక్స్ చేసేస్తాం. ఒకసారి వేసేద్దాం, ఎందుకంటే అందులో ఇంకేదో ఉంది కదా. ఒకసారి తీసి చెప్తా. ఎంత పర్సెంట్ ఉడికింది? 40% అని ఉడికిందా? అలా మనకు తెలీదు. చూడు. ఓకే, ఎనఫ్ అనుకుంటా, ఎందుకంటే చాలా వేసి అందులో లేయర్స్ లాగా వేయాలి, లేయర్స్ లాగా. అలా జల్లు దాని మీద వేసి పొయ్యి మార్చాలి అటు, దాని మీద మార్చాలి మళ్ళీని. ఎందుకంటే అసలు వాటర్ కొంచెం ఉన్నట్టుంది, మరి దాంట్లో కలపకూడదు. సరిపోద్దిలే.
ఒకసారి కొంచెం ఉమ్. ఒకసారి ఇప్పటి నుంచి ఎందుకు లాస్ట్లో వేయాలి అదే పైన. పర్లేదు నాకు తెలుసు. ఇప్పుడు వేసి మళ్ళీ లాస్ట్లో వేస్తే బెటర్గా ఉంటుంది, ఎక్కువ కదా. ఉమ్. ఇప్పుడు ఇంకో లేయర్లు వేస్తే బాగుంటుంది. అయితే లేయర్ అయ్యి ఇంకో లేయర్. ఇందులో ఎలా వస్తుంది పూర్తిగా చూస్తాం. పాజ్ పెట్టు. చూడండి బిర్యానీ మీద ఇది వేస్తున్నాను. గ్రేవీ లేయర్. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేయి. ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు తర్వాత నెయ్యి వేయి కొద్దిగా, చుట్టూ జల్లు. నేను హెడ్ చెఫ్ అండి, ఈయన నా అసిస్టెంట్ చెఫ్ అండి. కాదు మధ్యలో చేయాల్సిందే, నాకు గుర్తు చేయాల్సిందే. మధ్యలో వేస్తే కరెక్ట్గా వస్తుంది తెలుసా. ఫోన్లో మర్చిపోయింది, నువ్వు మర్చిపోయి నేను మర్చిపోయాను. ఇందాక ఒక లేయర్ వేసానా, వేయాలి యాక్చువల్గా. అదే గీ అయ్యే కొద్దిగా, గీ వేస్తే అరోమా బాగా వస్తుంది. ముందే గీ వేసి చెప్తాను. గీ ఒక ప్యాకెట్ కోసేసి, ఒక ప్యాకెట్ అలా కోసి చెప్తాను. ఇప్పుడు చుట్టూ వేయి. ఇప్పుడు గీ వేస్తున్నామండి చుట్టూను, అరోమా బాగుంటుంది చూడడానికి, తినడానికి. ఒకటి చాలులేండి. మా అసిస్టెంట్ చెఫ్ గారు వేస్తున్నారు. లాస్ట్లో కొత్తిమీర పుదీనా అలాగా డెకరేట్ చేయాలి. ఇంటి దగ్గరలోనే ఉన్నాను, ప్రయోగం చేస్తున్నాను. మా ఫ్రెండ్తో కలిసి బిర్యానీ ట్రై చేస్తున్నాను. నేనా ఇక్కడే టైం అయిపోతుంది సార్, ఇంకా బిర్యానీ అవడానికి ఇంకా అరగంట పడుతుంది. వస్తాను. అయితే బయలుదేరుతాను అనుకున్నాను, కాకపోతే ఇక్కడ చిన్న కుకింగ్ ప్రాసెస్లో ఉన్నాను. ప్రయోగం అలాగే ఫోన్ చేస్తాను. మా లేదు వాటర్ లేదా అయిపోయిందా? సిమ్లో కొంచెంసేపు ఉంచారు. సిమ్లో ఉంచారు. అట్ లాస్ట్ ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత ఒక రుచికరమైన బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు అది మా అమ్మగారు అందరికీ వడ్డిస్తున్నారు. ఇంకాసేపట్లో మేము అది తిని ఎంజాయ్ చేస్తాం. అడుగునున్న ముక్కలు వెంకటేష్కి, నీకు అడుగు నుంచి తీయండి, సైడ్ నుండి తీయండి. లేదు మాడలేదు. చూడు ఎంత వాడేదో నీకే తెలుస్తాడు. గుడ్డ పట్టుకొని రావాలి. ఇదిగో గుడ్డ ఎక్కడ ఉంది? మాడిందా? అడుగుని పీసులు ఉంటాయి, తీయండి. నువ్వు మొత్తం ఇచ్చేసేస్తున్నావు. నువ్వే పాపం అంటే మళ్ళీ కొట్టమ్మ కోపం ఎక్కువ.
లెగ్ పీస్ వెంకటేష్ కూడా వెయ్యి. లెగ్ పీస్లు వచ్చేయలేదో ఎత్తుక్కుంటున్నామండి బాబు. ఫైనల్గా ఎమ్మీ టేస్టీ రెడీ బిర్యానీ రెడీ అయిందండి. ఒకటైతే దుమ్మే మిగిలింది ఇదిగో. ఆ వేసి వెంకటేష్ గారికి వేసి అన్నీ వేసి ఆడికి కూడా ఉన్నాయి కొన్ని. అదే వెంకటేష్కి వేసి అది వేసాను ఇదిగో. వేసావా? చల్ 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 చల్. ఇంకా సెంటర్ నుండి తీసేయండి, పర్వాలేదు. అడిగాను. అది మాటం కాదమ్మా, ఉల్లిపాయ వేసాడు. ఆ ఉల్లిపాయ నీకు అలాగ అనిపిస్తుంది. సరే ఇక్కడ చూడు, అది అది వాడడం కాదా? సరే సరే, ఈసారి అలా చెయ్యంలే. అదే చెప్పాను, అది మాడిపోద్ది అడుగునలా మీరు చేస్తే అని ముందే చెప్పాను. మాడదా అన్నావు. పనులు దాని గురించి కాదు. ఒకసారి పొరపాట్లు అవుతాయి, మరి ఏం చేస్తాం. మరి ఆ కుర్రాడు మరి వెంకటేష్